మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు వద్ద రైతులతో కలిసి అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సివిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను కూడా చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. కెనరా బ్యాంకులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెనరా బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందే విధంగా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేను లోన్ ఇస్తా అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెడుతున్నాడు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే ఇంకా రైతులకు రుణమాఫీ అయినా కానీ వేరే లోన్లు చూపించి వేరే పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఇవన్నీ చూపించుకుంటూ లోన్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వేరే బ్యాంకులు ఏవి కూడా రైతులను సివిల్ అడగవు. ఎందుకంటే రైతు తన భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నాడు. వేరే వారికి ఇవ్వడం చెప్పడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఏది, అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ కూడా కాలేదు. కొందరు రైతులకు రుణమాఫీ కానీ రైతులు రైతు బంధు పైసలు పడ్డా కానీ గోల్డ్ లోన్లకు దానికి దీనికి కట్ చేసుకుంటున్నారు. వెంటనే వారికి రైతు బంధు పైసలు సాయం కింద పడ్డాయి కాబట్టి వెంటనే వాళ్ళకు పైసలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము. రుణమాఫీ 55,000 చిల్లర రుణమాఫీ అయింది. నేను రుణమాఫీకి కూడా అమౌంట్ కట్టమంటే కూడా 6,600 చిల్లర కట్టినాక కూడా